హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పద్ధతిలో కరివేపాకు రైస్ చేసుకుందాం వచ్చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు కరివేపాకు తీసుకుని కడిగి శుభ్రం చేసుకున్నదండి, పేస్ట్ ఆడుకుంటాను. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను అండి. ఆయిల్ వీటెక్కాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ పల్లీలు, ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి, చీలికలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నానండి. కరివేపాకు గుప్పుడు మొత్తం వేసి ఫ్రై చేసుకున్నాం. మొత్తం ఫ్రై అయ్యాక అదిగోండి పేస్ట్ ఆడిపెట్టుకున్నాను కదా కప్పు కరివేపాకును, ఆ పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. మొత్తం కూడా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయింది కదండి, ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం రైస్ అంతా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి రైస్కి పట్టే వరకు కూడా. ఇందులో మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్ బదులు నెయ్యి వేసుకున్నా పోపులు వేపుకోవచ్చు. అంతేనండి, మొత్తం అంతా కూడా కలుపుకోవడమేనండి. మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి చాలా తొందరగా అయిపోతుంది. హెల్త్కి అండ్ కళ్ళకి మంచిది, జుట్టుకు కూడా చాలా మంచిదండి. ఓకేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.